ప్లేస్మెంట్ ఇచ్చే యూనివర్సిటీలో మిమ్మల్ని ప్లేస్ చేయడానికి అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్తో 100% వీసా, £6,000 స్కాలర్షిప్ రావాలి అంటే పర్ఫెక్ట్ గైడెన్స్ ఉండాలి. సో అలాంటి గైడెన్స్ కావాలి అంటే హైదరాబాద్లో ఉండే గ్రోయింగ్ గ్లోబల్, వీళ్ళ హిస్టరీ కూడా మీకు చెప్పేస్తాం. 100% వీసా సక్సెస్ రేట్, 100 మెంబర్స్కి సక్సెస్ఫుల్గా వీసా కంప్లీట్ చేసిన సక్సెస్ ట్రాక్, 6,000కు పైగా పౌండ్లతో ఒక పర్ఫెక్ట్ స్కాలర్షిప్, అది అకాడమిక్ స్కాలర్షిప్ అయినా, యూనివర్సిటీ స్కాలర్షిప్ అయినా, మెరిట్ స్కాలర్షిప్ అయినా, సో ఇట్లాంటి ఏ స్కాలర్షిప్ అయినా. అండ్ వెళ్ళే విద్యార్థులకి ఎన్నో సందేహాలు ఉంటాయి అండ్ వాళ్ళని పంపించే తల్లిదండ్రులకు కూడా. సో అట్లాంటి డౌట్స్ అండ్ కన్సల్టెన్సీ గైడెన్స్ ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉండే గ్రోయింగ్ గ్లోబల్ కన్సల్టెంట్ వెంకట్ గారితో ఉన్న. ఫస్ట్ యూకేకి వెళ్ళాలనుకునే వాళ్ళకి యూనివర్సిటీ స్కాలర్షిప్స్, వీసా ప్రాసెస్ ఇట్లా అన్నీ అడిగేస్తా, తెలుసుకోండి. హాయ్ అండి వెంకట్ గారు. హాయ్. సో యూకేకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫస్ట్ యూనివర్సిటీ చెప్పేసేయండి, అక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి? యూకేలో మనకి సో మచ్ యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇట్ మీన్స్ లైక్ ఏంటంటే యూనివర్సిటీలో వరల్డ్ వైజ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అన్ని మనకి యూకేలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే యూకేలో మనకి చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ కోర్స్ ఫీజ్ అండ్ లైక్ మీ యొక్క కొంతమంది ఏంటంటే నాకు తక్కువ యూనివర్సిటీ ఫీజులో కోర్సెస్ కావాలి అండ్ నాకు పార్ట్ టైం ఆపర్చునిటీస్ కావాలి, లేదు అని అంటే నాకు స్కాలర్షిప్ ఎక్కువ ఇచ్చే యూనివర్సిటీస్ కావాలి అని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ ప్రొఫైల్ అండ్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ వీ కెన్ సజెస్ట్ ద యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ ఓకే, ఎలాంటి కోర్సెస్కి బాగా డిమాండ్ ఉంది అక్కడ యూకేలో? ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? యా, యూకే మోస్ట్ ప్రాబబ్లీ బెటర్ ఫర్ ద బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ మెయిన్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఎవరైతే బిజినెస్ సైడ్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని అండ్ కెరియర్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటారో దే విల్ గో ఫర్ ద యూకే. అండ్ నాట్ ఓన్లీ బిజినెస్, మనకి కంప్యూటర్ సైడ్ కానీ, కోర్ సైడ్ లైక్ ఇంజనీరింగ్ సైడ్ కానీ మీకు ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. వాట్ అబౌట్ స్కాలర్షిప్? ఓకే, యూనివర్సిటీ స్కాలర్షిప్ కావచ్చు, మెరిట్ స్కాలర్షిప్ కావచ్చు, అకాడమిక్ స్కాలర్షిప్స్ కావచ్చు, ఎలా ఉంటాయి? లైక్ స్కాలర్షిప్ అనేది మనకి డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ స్కాలర్షిప్ ఇచ్చేస్తాయి. లైక్ అయితే ఒక £2,000 కానీ, £3,000 కానీ. ఇఫ్ ద స్టూడెంట్ ప్రొఫైల్ ఈజ్ వెల్ అండ్ గుడ్, దే విల్ ఆఫర్ ద £6,000 to £8,000 స్కాలర్షిప్. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? లైక్ అకామిడేషన్ పర్పస్కి వస్తే ఏంటంటే మనకి యూకేలో సో మచ్ ఆఫ్ అకామిడేషన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ స్టూడెంట్ అకామిడేషన్ హాల్స్ ఉంటాయి, లేదంటే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే అకామిడేషన్స్ ఉంటాయి, లేదు అంటే నార్మల్గా మనకు ప్రైవేట్ సెక్టర్ హాల్స్ కూడా ఉంటాయి, లేదు మనకి రెంటల్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గానే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద లొకేషన్ మన యొక్క బిల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మనం స్టూడెంట్ ఎవరైతే సిటీస్లో, మెయిన్ సిటీస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువగానే అవుతాయి. లేదు మాది కొంచెం నార్మల్ ఏరియా అనుకుంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తక్కువగానే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ సిటీస్లో అయితే మంత్ వచ్చేసరికి స్టూడెంట్కి సింపుల్గా ఒక 1 lakh నుంచి 1,20,000 వరకు అవుతాయి. లేదు మాది నార్మల్ సిటీ అనుకుంటే లైక్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ లైక్ ఒక 60,000 నుంచి 80,000 వరకు అవుతుంది పర్ మంత్ వచ్చేసి. సో చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటేనే వాళ్ళు పెట్టిన ఖర్చు ఇదంతా కూడా క్యాల్కులేట్ చేసుకుంటారు స్టూడెంట్స్. సో అట్లా పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ? యా, డెఫినెట్లీ ఉన్నాయి. మనకి యూకే ఏంటంటే లైక్ మీరు యాజ్ ఏ స్టూడెంట్గా వెళ్తే ఆ 20 hours per week మీరు యాజ్ ఏ స్టూడెంట్గా అక్కడ లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. సో లైక్ ఈ లీగల్గా మనకి అక్కడ లొకేషన్స్ని బేస్ చేసుకొని మీకు పర్ అవర్ ఎంత పే చేసే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు ఫుల్ టైం చేయాలి అనుకుంటే యూనివర్సిటీ హాలిడేస్ టైంలో అండ్ వెకేషన్స్ టైంలో మీరు అప్ టు వర్క్ ఫర్ 40 hours per week. ఫుల్ టైం కూడా మీరు అక్కడ జాబ్ చేసుకోవచ్చు, యాజ్ ఏ స్టూడెంట్గా లీగల్గా వర్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దాంతో. చదువు అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగం. సో ఉద్యోగం మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చి చేసే కంటే అక్కడే ఉద్యోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? యా, అక్కడ యూకేలో మనకి ఏంటంటే పార్ట్ టైం ఆపర్చునిటీస్తో కంపేర్ చేస్తే ఫుల్ టైం ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి లైక్ ఓకే మాస్టర్స్ చేసుకున్నాము, కొంచెం అమౌంట్ ఏం చేసుకున్నాము, రిటర్న్ అయిపోదాము అన్న థాట్లోనే ఉంటారు. బట్ ఎక్కడైనా కానీ మీకు స్కిల్ ఉంది అని అంటే అక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ బిజినెస్ సైడ్ ఆర్ సాఫ్ట్వేర్ సైడ్ ఆర్ ఇంజనీరింగ్ సైడ్. సో మీకు చాలా ఆప్షన్స్ అవైలబుల్గానే ఉన్నాయి. సో ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, వెళ్ళే వాళ్ళు మ్యారీడ్ అయి ఉన్నారు, సో దే వెంట్ ఓవర్ దేర్. సో
డిపెండెంట్ వీసా ఎట్లా ఉంటుంది అండ్ Yeah. వీళ్ళతో పాటు ఇన్ కేస్ వైఫ్ వెళ్తే హస్బెండ్ని, హస్బెండ్ వెళ్తే వైఫ్ని అలా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా మళ్ళీ? ఉంది. బట్ మనకేంటంటే కొంచెం స్పెసిఫిక్ కోర్సెస్కి మనకు ఆప్షన్ ఉంటుంది. లైక్ ఏంటంటే ప్రీవియస్గా మనకి మాస్టర్ ఎవరైతే స్టూడెంట్ మాస్టర్స్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు డిపెండెంట్ని తీసుకువెళ్ళొచ్చు. బట్ రీసెంట్గా యూకే గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అయిపోయాయి. ఎవరైతే స్టూడెంట్ రీసెర్చ్ ప్రోగ్రామ్లో వాళ్ళు చేయాలనుకుంటారో వాళ్ళు డిపెండెంట్ని కూడా ఎట్ ఏ టైం తీసుకువెళ్ళొచ్చు. యా, బట్ ఎస్ వీళ్ళతో పాటే కలిసి తీసుకెళ్ళిపోవచ్చు. బట్ మాస్టర్స్కి మాత్రం ఆప్షన్ లేదు. ఓన్లీ రీసెర్చ్ ప్రోగ్రామ్కి అవైలబిలిటీ ఉంది. ఓకే. సో యూకే వెళ్ళాలంటే మళ్ళీ ఎగ్జామినేషన్స్ అండ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చే ఉండాలి, అట్లాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ అంటే లైక్ బేసిక్ థింగ్, బికాస్ స్టూడెంట్ యూకే స్పీకింగ్ కంట్రీకి వెళ్తున్నాడు కాబట్టి తను అక్కడ సర్వైవ్ అవ్వాలంటే డెఫినెట్గా తనకి ఇంగ్లీష్ కావాల్సిందే. సో అది బేసిక్ ఇంగ్లీష్ అయినా పర్లేదు, దే విల్ సర్వైవ్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్. బట్ నెక్స్ట్ వచ్చే స్టేజెస్లో ఏంటంటే తను ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు ఇంగ్లీష్ అనేది. అండ్ ఇంకొకటి, ఎగ్జామ్ అనేది అయితే మ్యాండేటరీ కాదు. స్టూడెంట్ యొక్క ప్రీవియస్ ఎడ్యుకేషన్ బాగుంది అనుకుంటే, లైక్ యూకే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే స్టూడెంట్కి ఇంగ్లీష్ ఇంటర్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రాడ్యుయేషన్లో తను ఎంత పర్సంటేజ్ ఉంది ఇవి కన్సిడర్ చేస్తారు. ఫర్ సపోజ్ స్టూడెంట్కి 2 ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ వెల్ అండ్ గుడ్ ఉన్నాయనుకోండి, ఎలాంటి ఇంగ్లీష్ టెస్ట్ రాసే పని లేదు, తను ఆ మార్క్స్తోనే వెళ్ళిపోవచ్చు యూకేకి. సో వీసా అప్లై చేసిన తర్వాత చాలా మందికి ఒక హడల్స్, హెడిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో మేము విన్నాం గ్రోయింగ్ అండ్ గ్లోబల్కి ఒక మంచి ట్రాక్ ఉంది వీసాలో, 100% సక్సెస్ రేట్ అని. సో వీసా ప్రాసెస్ ఎలాంటి డాక్యుమెంట్స్తో రావాలి స్టూడెంట్స్? డాక్యుమెంట్స్ అంటూ ఏముండవు. మనం ఇనిషియల్ నుంచి ఎండింగ్ వరకు అప్లికేషన్కి ఏవైతే డాక్యుమెంట్స్ యూస్ చేస్తామో అవే ఇంకా వీసాకి కూడా మనం అదే డాక్యుమెంట్స్ యూస్ చేస్తాం. సో వన్స్ వీసా అప్రూవల్, లైక్ వీసా ఎంబసీ ఎలా వాళ్ళు వర్క్ చేస్తారు అని అంటే, మనం ప్రొవైడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ జెన్యున్గా ఉంది అనుకోండి, మనకి ఎలాంటి భయం అవసరం లేదు. సింపుల్గా మన వీసా అనేది అప్రూవ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యూకేకి మనం వీసా డ్రాప్ చేసుకున్నప్పుడు లైక్ ఎలాంటి ఇంటర్వ్యూస్ పడే ఛాన్సెస్ కూడా ఉండవు. ఒకటే అండి, లైక్ ఏంటంటే మనం లైక్ యూకే గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్గా ఉన్నాయి అనుకోండి, మనకి ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో వాళ్ళకి ఏమన్నా మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమన్నా క్వైరీ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే ఆ టైంలో వాళ్ళు మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. యా, సో దాన్ని బేస్ చేసుకుంటే లైక్ ఏంటంటే మాకు కూడా ఇంటర్వ్యూస్ పడలేదని కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, స్టూడెంట్కి ముందే ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి దే కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ సింపుల్గా. అయ్యే ఖర్చు అని అంటే మోస్ట్లీ యాజ్ ఎ స్టూడెంట్గా మీరు వెళ్ళే కోర్స్ డ్యూరేషన్ ఆర్ 1 year or 2 years. సో మనకి యూకేలో ఏంటంటే యూనివర్సిటీస్ ఆఫర్ చేసేది స్టార్టింగ్ 15 lakhs నుంచి 25 lakhs 30 lakhs వరకు మీకు యూనివర్సిటీ ఫీ ఆఫర్ చేస్తాయి. అండ్ పర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పర్ ఇయర్ మీరు సింపుల్గా ఎలా కాదనుకున్నా కానీ ఒక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు మీకు ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో మీరు 1 yearకి వెళ్ళాలనుకోండి, లైక్ ఒక 30 lakhs నుంచి 35 lakhs వరకు అవుతుంది. లేదు 2 years కోర్స్ అనుకోండి, ఒక 45 నుంచి 50 lakhs వరకు అవుతుంది. ఓకే. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రికమెండేషన్ లెటర్స్ ఇట్లాంటివి కూడా యూకేకి ఏమైనా అవసరం ఉంటాయా? యా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మనం ఏదైతే యూకే వెళ్తున్నాం కాబట్టి సో అక్కడ మనం యూనివర్సిటీ ఫీజు అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ముందే చూపించుకోవాల్సి ఉంటుంది యూకే గవర్నమెంట్కి. సో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్, లేదు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్, లేదు స్టూడెంట్కి ఎడ్యుకేషనల్ లోన్ ఉంది అని అంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, అంతే. బ్యాంక్ లోన్ ఎలా మీరు స్టూడెంట్ మీకు ప్రాసెస్కి ఇస్తే బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేయడం, ఏ బ్యాంక్లో లో ఇంట్రెస్ట్ ఉంటుందని వాళ్ళకి గైడ్ చేయడం, ఇట్లాంటి గైడెన్స్ కూడా ఇస్తుంటారా? డెఫినెట్గా ఇస్తాము. బికాజ్ ఎందుకనంటే మేము ఈ ఫీల్డ్లో ఒక 4-5 years నుంచి మేము సర్వైవ్ అవుతున్నాం. సో ఎలాంటి ప్రొఫైల్కి ఎలాంటి బ్యాంక్స్ లోన్ ఇస్తాయో మాకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కాబట్టి మేము స్టూడెంట్ వన్స్ కౌన్సిలింగ్ మా దగ్గరకు వచ్చినప్పుడే మేము క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం స్టూడెంట్ నుంచి తీసుకుంటాము. అంటే లైక్ మేము గైడ్ చేస్తాం తనని, మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మీకు లోన్ అప్రూవల్స్ ఉంటాయి అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ దట్ స్టూడెంట్ ప్రొఫైల్ మేము స్టూడెంట్కి క్లియర్ కట్గా లోన్ గైడెన్స్ కూడా మా సైడ్ నుంచి మేమే ఇస్తాం. అండ్ ఎట్ ది సేమ్ టైం మాకు ఒక లోన్ టీమ్ వాళ్ళే సపరేట్గా ఉన్నారు, వాళ్ళు 15+ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉంటారు. సో స్టూడెంట్ ప్రొఫైల్కి ఏ బ్యాంక్లో అయితే ఎలిజిబిలిటీ అండ్ లో ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తాయో ఆ బ్యాంక్స్లోనే లోన్ అప్రూవల్ చేపిస్తారు వాళ్ళు. ఓకే. సో గ్రోయింగ్ గ్లోబల్ ఒకసారి స్టూడెంట్ని యూకేను లేదంటే మిగతా విదేశాలకు పంపించేసిందంటే ఇంకా మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటారా, లేదంటే వాళ్ళకి మళ్ళీ ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే రెస్పాండ్ అవుతారా? వన్స్ ఇక్కడ స్టూడెంట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని తను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాల్ చేస్తూనే ఉంటారు, కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. బికాజ్ ఎందుకు అనంటే స్టూడెంట్ ఈస్
కొత్తగా వెళ్తున్నాడు, తనకు తెలియని ఏరియాకి కొత్తగా వెళ్తున్నాడు. అకామిడేషన్ అంటే తను ఇక్కడే ముందు నుంచి అరేంజ్ చేసుకొని వెళ్తాడు. తను అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత తను అక్కడ ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తనకు అక్కడ ఐడియా లేదు. అండ్ అక్కడ తనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా తనకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవచ్చు కొన్ని సినారియోస్లో. అలాంటి టైంలో తను మాకే కాంటాక్ట్ అవుతాడు. వీ విల్ గివ్ ద ఫుల్ సపోర్ట్ టు హిమ్. సో ఇదనమాట యూకేకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కోసం గ్రోయింగ్ గ్లోబల్ గైడెన్స్ అండ్ 100% సక్సెస్ఫుల్ వీసా రేట్ అండ్ దాంతోపాటు స్కాలర్షిప్ అండ్ బ్యాంక్ లోన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి గ్రోయింగ్ గ్లోబల్ రెడీగా ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆఫీస్లో ఒక్కసారి మీరు అడుగు పెడితే చాలు. మీరు ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా, మీ బడ్జెట్లో ఎంతకి వెళ్ళాలనుకున్నా, ఏ కోర్సెస్లో వెళ్ళాలనుకున్నా, మీరు సెటిల్ అవ్వాలనుకున్నా, ఇట్లా మీకున్న ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంటారు.